ని మరొకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరుగునట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వాక్యంలో రాయబడిన మాటను మనం ఆత్మ సంబంధముగా మన జీవితానికి పోల్చుకుంటూ దాన్ని పరిశీలన చేసి పరిశోధన చేసి ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాటలను చక్కగా మనం ధ్యానం చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు చక్కని విషయాలు మన నిమిత్తమై పొందుపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ వాక్య భాగం ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడటం, ప్రభుకి స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. చూడండి, అక్కడ రాయబడిన మాట గురించి మనం ఆలోచన చేస్తే సూర్యుని క్రింద జరుగుతున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతుల్లో కొందరికి జరుగుతున్నది. భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతుల్లో కొందరికి జరుగుచున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనుల్లో కొందరికి జరుగుచున్నదని దేవునికి వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇద్దరు భక్తులు కనబడుతున్నారు. ఒకరు భక్తిహీనులైతే మరొకరు ప్రభునందు విశ్వాసం కలిగిన వారుగా, ప్రభు చేత పిలువబడిన వారుగా, ప్రభు చేత కొనబడిన వారుగా, ప్రభు చేత కడగబడిన వారుగా, వారు పరిశుద్ధపరచబడిన వారుగా, నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాగుననే ప్రభు చేత కడగబడక ప్రభునందు విశ్వాసం ఉంచక వారు భక్తిహీనులుగా నివసించేటువంటి వారి నిమిత్తం కూడా రాయబడి ఉన్నది. ఇద్దరి యొక్క భక్తుల గురించి, ఇద్దరి యొక్క జీవితాల గురించి, ఇరు గుంపుల గురించి రాయబడిన మాటల గురించి మనం ఆలోచన చేస్తే భక్తిహీనులు అనేటువంటి ఒక గుంపు ఉన్నది, నీతిమంతులు అనేటువంటి మరొక గుంపు ఉన్నది. అయితే భక్తిహీనుల యొక్క కుటుంబాల్లో, భక్తిహీనుల యొక్క జీవితాల్లో జరుగుతున్నట్లుగా నీతిమంతుల్లో కొంతమంది జీవితాల్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరికొన్ని నీతిమంతులలో జరుగుతున్నటువంటి కార్యాలు భక్తిహీనుల్లో కూడా జరుగుతున్నాయి అని మరి భక్తుడైనటువంటి సొలొమోను ద్వారా దేవుడు మనకు లేఖనాల్లో చక్కగా చాలా విషయాలు పొందుపరిచారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే భక్తిహీనుల విషయంలో ఏం జరుగుతుంది, నీతిమంతుల విషయంలో ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, భక్తిహీనులు అనగా దేవునికి వేరైన వారు, వారు మరి దేనికి అప్పగించబడిన వారు అంటే దేవుని యొక్క ఉగ్రతకు వారు స్థిరపరుస్తున్నవారు, దేవుని యొక్క ఉగ్రతకై వారు నిలిచి ఉన్నవారు భక్తిహీనులు. అయితే దేవుని యొక్క నీతిమంతులు ఎవరంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, ఆయన రక్తం చేత కడగబడిన వారు నీతిమంతులు. అయితే నీతిమంతుల జీవితంలో జరగవలసినటువంటి కార్యాలు ఎవరిలో జరుగుతున్నాయంట? భక్తిహీనుల్లో జరుగుతున్నాయి. మరి భక్తిహీనుల యొక్క జీవితంలో జరగవలసినటువంటి కార్యాలు ఎవరి జీవితంలో జరుగుతున్నాయి? నీతిమంతుల జీవితంలో జరుగుతున్నాయి. ప్రశ్న అర్థమైందా? అన్న వాళ్ళ స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అంటే నీతిమంతుడు దేవుని యొక్క ఆశీర్వాదము చేత ఆశీర్వదించబడి దేవుడిచ్చేటువంటి దీవెనలు అనుభవిస్తూ, దేవుడిచ్చేటువంటి సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రభు ఇచ్చేటువంటి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ యాత్రలో ప్రభువుని మన ముందు పెట్టుకొని విశ్వాసం కర్తైనటువంటి దేవుణ్ణి
ఆయన వైపే చూస్తూ నడిపించబడుతున్నటువంటి నీతిమంతుల జీవితాల్లో ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, సంతోషం, సమాధానాన్ని, భక్తిలో ఉన్నటువంటి శక్తిని వారు ఆశ్రయిస్తూ ప్రభువును చూస్తూ వెంబడించేటువంటి వారి జీవితాల్లో ప్రభు ఆశీర్వాదాన్ని వారు అనుభవించేవారుగా వారు ఉంటారు. ఆమెన్, హల్లెలూయా. ఎవరు వారు అంటే నీతిమంతులుగా మార్చబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు. వారి జీవితంలో ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించేవారుగా వారు ఉంటారు. అయితే నీతిమంతులు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించేవారుగా వారు ఉంటే, మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేని వారు ఎవరు? ఏం మీరు మౌనంగా ఉన్నారు? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించేవారు, దేవుని చేత కడగబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడిన వారు నీతిమంతులు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేని వారు ఎవరవుతారు? భక్తిహీనులు అవుతారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్న వారి జీవితాల్లో జరుగుతున్నట్లుగా ఎవరి జీవితంలో జరుగుతుందని వాక్యం సెలవిస్తున్నది అని అంటే భక్తిహీనుల జీవితంలో కూడా జరుగుతున్నది అని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు కాని వారు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా మార్చబడిన వారి జీవితాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఎవరి జీవితంలో జరుగుతున్నాయి? నీతిమంతుల జీవితంలో జరిగిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతులు జరగవలసినటువంటి వారి యొక్క జీవితంలో జరగవలసిన కార్యాలేమో నీతిమంతుల్లో జరుగుతున్నప్పటికీ అదేలాంటి కార్యాలు అదే విధానంతో ఒక దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి ఎలాగైతే ఉంటాడో అలాగుననే భక్తిహీనుల జీవితంలో కూడా అలానే జరిగించబడుతూ ఉన్నది. అయితే భక్తిహీనులు దేవునికి ఉగ్రతకు పాత్రులుగా మార్చబడిన వారి జీవితాల్లో దేవునికి ఉగ్రతకి వారు పాత్రులుగా అయితే వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని కార్యాలు నీతిమంతుల జీవితంలో కూడా జరుగుతున్నాయని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఒక మంచిగా ఒకవేళ భక్తి విషయంలో కావచ్చు, లేకపోతే సమాజంలో మనం చూస్తే మంచిగా యథార్థత కలిగి పని విషయంలోనైనా, వారికి అప్పగించబడినటువంటి నమ్మకత్వం విషయంలోనైనా, మరి సమాజంలో ఆయా పరిస్థితుల్లో ఆయా రకాలుగా ఒక్కొక్కరు ఆయా స్థితిగతుల్లో నమ్మకత్వం కలిగి వారికి అప్పగించబడిన పని అయినా కావచ్చు, వారు ఉన్న స్థితిలో కావచ్చు, కొంతమంది నమ్మకంగా పనిచేస్తూ ఉంటే ఆ నమ్మకత్వంగా పనిచేస్తుంటే రావాల్సినటువంటి మరి దాన్ని ఏమంటారు, మరి పొగడతలు అయినా ఒక గొప్ప పేరు అయినా వారికి దక్కదు. కొన్ని సందర్భాల్లో నమ్మకత్వం లేక వారున్న స్థితికి తగినట్లుగా నడుచుకుంటున్న వారి జీవితాల్లో కూడా మనం కొన్ని సందర్భాలు ఆలోచన చేస్తే వారికి దక్కవలసింది కొన్ని సమయాల్లో అపనమ్మకస్తులు కూడా ఏం జరుగుతుంటుంది, అది దక్కుతూ ఉంటుంది. హల్లెలూయా. దాన్ని బట్టి మంచిగా ఉన్నవాడు మరి ఆ మంచికి వ్యతిరేకంగా నడిపించబడుతున్న వాడిని చూసి ఏం కలుగుతూ ఉంటుంది? నిద్రపోలు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంతమంది నిద్రపోతున్నారు ఏంది నాకు అర్థం కాల. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా దేవుడే నాకు సహాయకుడు, ఇశ్రాయేలు వారిని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు నా యేసయ్యా. నా దేవుడే నాకు సహాయకుడు, ఇశ్రాయేలు వారిని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు నా యేసయ్యా. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఆయనేమో మనల్ని ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతూ ఉంటే, నువ్వు కాపాడుతావు ప్రభు, నేను కొనుకుతా అని చెప్పి మనం కొనుకుతున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి ఎందుకు వస్తున్నాం మనము?
ప్రార్థన ప్రారంభించక ముందు, ఎవరు రాకముందు 9 గంటలకల్లా మరి రమణన్న మనవరాలు దేవుని మందిరానికి వచ్చారు. వచ్చి కూర్చున్న తర్వాత ఆ పాప అంటుంది, తాతయ్య ఎవరు రాలేదు, ఇంకా ఎవరు రాలేదేంటి అని ఆ పాప ప్రశ్నిస్తుంది. అప్పుడు రమణన్న అంటున్నాడు, వస్తారమ్మా, అందరూ వస్తారు, పిల్లలు కూడా వస్తారు, చాలామంది వస్తారు, టైం అవుతుంది కాబట్టి వస్తారులే అని బదులిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అడుగుతున్న ప్రశ్న అది? ఇంతవరకు దేవుని మందిరానికి ఆ పాప ఇదివరకు రాలా, చిన్న పాప. రమణ పక్కన చూడండి కావాలంటే. హల్లెలూయా. ఆ పాప అడుగుతుంది, మందిరానికి ఇంకా ఎవరు రాలేదేంటి, ఇంకా రాలేదా అని ఆ పాప అడుగుతుంది. ఏం సమాధానం చెప్పాలి? నన్ను అడిగింది అనుకో, ఏంటి అంకుల్ ఇంకా ఎవరు రాలేదేంటి అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? హల్లెలూయా. మీరు ఎలా ఉన్నారు అని అంటే, పాడిందే పాటరా పాసుపోల దాసరా అంటే నువ్వు పాడుకునేదే పాడుకో, మేము ఆడేదే ఆడతాం అన్నట్టుగా ఉన్నారు మీరు. మిమ్మల్ని ప్రభువే మార్చాలి. మీరు చిన్న బిడ్డలైతే ఒక దెబ్బ కొట్టి ఇట్లా చేయండి అని చెప్పచ్చు. ఒకవేళ మీరు వాక్యం తెలియని వారైతే ఇది వాక్యము ఇలా ఉండాలని తెలియపరిచి మీకు చెప్పచ్చు, తెలియపరిచి నడిపించవచ్చు. మీరు చిన్నవారు కాదు, వాక్యం తెలియని వాళ్ళు కాదు. మీరు మీతో పోల్చుకొని మీ వయసుకు తగినటువంటి ఆ స్థితి కూడా నాకు లేదు. ఇప్పుడు ప్రభు నన్ను నిలవబెట్టించి మిమ్మల్ని నడిపించాలని నన్ను ఇక నిలవబెట్టిస్తే ఎలా నడిపించాలి నేను? హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభువే మనందరూ మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చూద్దామా? కరుణామయా, ప్రేమామయా, దయామయా నా యేసయ్యా, దయామయా నా యేసయ్యా. కరుణామయా, ప్రేమామయా, దయామయా నా యేసయ్యా, దయామయా నా యేసయ్యా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం మరొకసారి చదువుకుందాం. వ్యర్థమైనది మరొకటి సూర్యుని క్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనుల్లో కొందరికి జరుగుచూ ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, భక్తిహీనులకి జరగవలసిన నీతిమంతుల జీవితం ఎందుకు జరుగుతున్నది? అయితే నీతిమంతులకు జరుగుతున్నట్లుగా భక్తిహీనుల్లో ఎందుకు జరుగుతున్నది? అసలు నీతిమంతులు ఏ విధంగా దీవించబడిన వారు, మరి భక్తిహీనులు ఏ విధంగా దీవించబడిన వారు అంటే, నీతిమంతులేమో దేవుని చేత ఆశీర్వదించబడిన వారైతే దేవుని చేత ఉగ్రతకు పాత్రగా మార్చబడిన వారే భక్తిహీనులు. అయితే భక్తిహీనులకి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయంట మన జీవితంలో కూడా. ప్రభు నెరిగిన మన జీవితంలో కూడా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను చూసినప్పుడు వారు మంచిగా అన్ని విధాలుగా దీవించబడుతూ మనకంటే వారు ఉన్నతమైనటువంటి స్థాయిని కలిగి ఉండి వారి జీవితాల్లో సంతోషంగా, సమాధానం కలిగి, నెమ్మది కలిగి వారు పిల్ల పాపలతో సంతోషంగా ఉంటూ ఉంటే, మనము కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు గుండా నడిపించబడుతూ వారిని చూసినప్పుడు మనకేం కలుగుతుంది? ఒక బాధ కలుగుతుంది. హల్లెలూయా. ప్రభు నెరిగిన నేను, నిజమైన దేవుణ్ణి, రక్షకుని తెలుస్తున్న నేను, ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్తని ఆరాధన చేస్తున్న నేనేమో, నిజమైన దేవుని ఆరాధన చేస్తున్న నేనేమో ఇటు స్థితి నేను అనుభవిస్తున్నాను. మరి నిజమైన దేవుని ఎరగని వారేమో ఒక మంచి స్థితిలో ఉన్నారు. ఏంటి అని వారిని చూసినప్పుడు మన జీవితంలో కొంత కాకపోయినా కొంతైనా ఒక బాధ అనేది కలుగుతుంది. హల్లెలూయా. ఒక మంచి మార్కులతో పాస్ అయిన వాడు ఫెయిల్ అయిపోయిన వాడు మంచి మార్కులు పాస్ అయిన వాడిని చూసి బాధ కలుగుతుంది. అట్లాగే ఒక మంచిగా ఆరోగ్యం ఉన్నవాడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవాడు ఆరోగ్యం ఉన్నవాడిని చూసి కొంత బాధ కలుగుతుంది. ఒక సమస్యలో ఉన్నాడు, సమస్యలు ఏమీ లేకుండా మంచిగా ఉన్నవాడిని చూసి ఒక బాధ కలుగుతుంది. అయితే మన జీవితాల్లో
ప్రభుని ఎరిగిన మన జీవితాల్లో, ప్రభుని సొంత రక్షణను అంగీకరించిన మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ, ప్రభు ఇచ్చేటువంటి సంతోషము, సమాధానమును, ఆత్మానుసారమైనటువంటి రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ సాగిపో ఉండవలసిన మన జీవితాల్లో భక్తిహీనులకి జరగవలసినట్లుగా మనకు చాలా సందర్భాల్లో శ్రమలు పాలవుతుంటుంటాం, శోధనకి గురవుతూ ఉంటాం, కొన్ని పరిస్థితుల్లో నష్టాలు పాలవుతుంటాం, కొన్ని పరిస్థితుల్లో సమస్యలు గుండా వెళ్తుంటాం, ఎటు తోచని పరిస్థితుల్లో గమ్యము గురి తెలియని స్థితిగతుల మధ్య నడిపించబడుతూ ఉంటాం. అయితే భక్తిహీనులకి క్షేమము కలిగి వారు నడిపించబడుతున్నప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి శ్రమను బట్టి మనం బాధపడేటువంటి అనుభవంలో ఉండేవారు మనం ఉంటాం. అయితే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తున్నది, దీనిని ఏ విధముగా ప్రోత్సహిస్తూ ఉన్నది, దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు భక్తిహీనుల్లో కూడా ఇటువంటి కార్యాలు జరిగించబడితే వారు నిజంగా దీవించబడిన వారేనా? మరి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, నీతిమంతుని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అని మనం ఆలోచన చేస్తే చూడండి, నీతిమంతులు ఏ విధముగా వారు ప్రబలుతారు, వారు ఏ విధముగా దీవించబడతారు అన్నది ఒక మాటను చదువుకుందాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు, వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది, వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగానున్నవి, దేవుని దండము వారి మీద పడుట లేదు, వారి గుడ్లు దాటక తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈడ్చుకుపోక ఈనును, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు, తంబూర స్వరమండలమును పట్టుకొని వాయించుదురు, స్థానిక నాదము విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుల గురించి రాయబడినటువంటి మాటల గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, నీతిమంతుని గురించి రాయబడినట్లుగా మనం అక్కడ చూడటం లేదు, కానీ భక్తిహీనులు ఎలాగూ ప్రబలుతారు, వారు ఎలాగూ వృద్ధి పొందుతారు, వారు ఎలాగూ దీవెన నొందుతారు అని మనం ఆలోచన చేస్తే చూడండి, వాస్తవానికి నీతిమంతులు కదా దీవించబడాలి, నీతిమంతులు కదా ఆశీర్వదించబడాలి, నీతిమంతులు కదా సంతోషము, సమాధానము, ఏ కష్టము లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఇరుకు లేకుండా, ఏ కష్టము లేకుండా సాఫీగా సాగిపోతున్నట్లుగా, అన్ని విధాలుగా సంతోషంతో అనుకున్నట్లుగా జరిగిపోయేటట్లుగా, ప్రతి ఆలోచన సఫలపరచబడుతున్నట్లుగా, ఏది అనుకుంటే అది అయిపోయేటట్లుగా అవ్వవలసింది ఎవరి జీవితాల్లో అని మనము లోకపరంగా, సమాజపరంగా, మనుషునికి జ్ఞానం పరంగా మనం ఆలోచన చేస్తే నీతిమంతుడుగా ఉన్నవాడు, మంచివాడుగా ఉంటున్నవాడు, నమ్మకస్తుడుగా ఉన్నవాడు, అన్ని విధాలుగా మంచి తనం కలిగి మంచి మనసు కలిగిన వాడు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఏ శ్రమ లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ ఇరుకు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగిపోయేటట్లుగా నీతిమంతులకు జరగాలి. అయితే నీతిమంతులకి జరగవలసినటువంటి ఈ కార్యాలన్నీ కూడా భక్తిహీనుల జీవితంలో కూడా జరుగుతాయని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అలాగూ జరగడమే కాదు, వారు ఏ విధంగా దీవించబడతారు, ఏ విధంగా ఆశీర్వదించబడతారు అన్నది కూడా దేవుని యొక్క లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అయితే వారిని చూసినప్పుడు నీతిమంతుడికి బాధ కలుగుతుందా, కలగదా అంటే ఒకనొక సందర్భాల్లో కలుగుతుంది, ఏదో ఒక సందర్భంలో బాధ కలుగుతుంది. అది దేవుని మీద, ప్రభువా మరి నాకెందుకు ఇలా ఉంది, మిమ్మల్ని ఎరగని వారు ఎందుకు అలా ఉన్నారు అని ప్రతి ఒక్కరి జీవితాల్లో
ఏదో ఒక సమయంలో అనిపించేటువంటి పరిస్థితులు తారసిల్లుతూ ఉంటాయి. అయితే మనము ఏ విధముగా ఉన్నాం అన్నది లేఖనాల నుంచి మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే భక్తిహీనుల జీవితాలు చూస్తే వాళ్ళు ఎలా బ్రతుకుతారంట? చదవమ్మా మాటని. వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నందుదురు, వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము ఏం చేయబడుతుందంట? స్థిరపరచబడుచుంటుందంట. హల్లెలూయా. భక్తిహీనుడు నీతి న్యాయాలు కలిగిన వాడుగా నడుచుకొనక ఒకవేళ అక్రమము దారిలో నడిపించబడుతున్నా, మరి న్యాయాన్ని తప్పి అన్యాయంగా నడిపించబడుతూనే ఉన్నా, దేవుడు ఉన్నాడు అని భయం లేక, భక్తిహీనత కలిగి, దేవుడిని యందు భయము భక్తి లేక, అన్యాయము కలిగి అక్రమము కలిగి మరి నడిపించబడుతున్న వారు ఎలా ఉంటారు వారి జీవితాల్లో అని అంటే, నీతిమంతుడు కంటే కూడా అక్రమంగా అన్యాయంగా మరి నడిపించబడుతున్నటువంటి వారు చూచుచుండగానే వారి సంతానము ఏ విధంగా దీవించబడుతుందంటే, వారి కళ్ళ ఎదుట ఉంటుండగానే వారి సంతానము స్థిరపరచబడుతుందంట. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా స్థిరపరచబడి ఆ స్థితికి తగినట్లుగా వారు అనుభవిస్తున్న వారుగా వారు ఉంటారంట. ఇంకా భయమేమీ లేక క్షేమముగా నున్నవి, దేవుని దండము వారి మీద పడుట లేదు, వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, ఈచుకుపోక ఈనును పంపుదురు. వారు నటన చేసేవారు వాయించుచు సానికనాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు ఏం చేస్తారంట? గడుపుతారట. ఎవరు వీళ్ళు? వారు శ్రేయస్సు కలిగి వారు జీవితకాలం అంతయు వారి దినాల్ని గడపగలిగేటువంటి విధానంలో వారు ఉంటారంట. ఎవరు వీళ్ళు? భక్తిహీనులంట. హల్లెలూయా. మరి భక్తిహీనులు ఆ విధంగా దీవించబడుతున్నప్పుడు భక్తుడు ఏ విధంగా దీవించబడాలి? వారికంటే మించిన దీవెన కలిగి ఉండాలి కదా. అలాగూ కాకుండా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణకు అంగీకరించిన మన జీవితాల్లోనే, ప్రభుని ఎరిగిన మన జీవితాల్లోనే, లోకంలో ఉన్నప్పుడే మనము ప్రభులకు వచ్చిన దానికంటే లోకంలో ఉన్నప్పుడే మనం మంచిగా దీవించబడిన అనుభవం ఉన్నాం కదా. మరి యేసు ప్రభుని ఎరిగిన తర్వాతనే, ఆయన సొంత రక్షణకు అంగీకరించిన తర్వాతనే నాకెందుకు ఈ అనారోగ్య పరిస్థితి? హల్లెలూయా. నాకే ఎందుకు ఈ కష్టము? నాకే ఎందుకు ఈ శ్రమ? నేనే ఎందుకు కష్టపడాలి? నేనే ఎందుకు శ్రమ పడాలి? నేనే ఎందుకు ఈ బాధని అనుభవించాలి? మరి దేవుడు నాకు సహాయం చేయడం లేదా? మరి దేవుని కోసం నమ్మకత్వం కలిగి ఉన్నా, వాక్యం ఏది చెప్తుందో అలా చేయడానికి ఇష్టపడుతున్నా, ప్రభు దీన్ని వదిలిపెట్టమంటే ప్రభు కృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి శక్తిని బట్టి వదిలిపెట్టడానికి నాకు కృప దొరికిన బట్టి విడిచిపెడుతున్నా. లోకంలో ఉన్నది వేరు, నేను లోకం నుంచి ప్రత్యేకించబడి సర్వశక్తిని తెలుసుకున్న తర్వాత నా జీవితం మార్చబడింది. అయితే మార్చబడిన నా జీవితాల్లో భక్తిహీనుని కంటే ఇంకా దరిద్రమైన స్థితిలో నేను ఉన్నానే కానీ, ఇంకా శ్రమ, ఇంకా కష్టము, ఇంకా ఇరుకు, ఇంకా ఇబ్బంది అది అనుభవిస్తున్న స్థితిగతుల్లోనే ఉన్నాను. కానీ భక్తిహీనుడే నాకంటే బాగున్నాడు అని మనం చాలా సందర్భాల్లో అనుకునేటువంటి పరిస్థితులు మన జీవితంలోనికి ఎదురైనప్పుడు అట్లాగూ మనం కూడా తలుస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. అయితే భక్తిహీనుడు ఈ లోకానుసారంగా, లోకపు విధానముగా ఎంతగా దీవించబడ్డా, ఎంతగా ఆశీర్వదించబడ్డా, ఎంతగా కుటుంబాలు స్థిరపరచబడ్డా, వారు శ్రేయస్సు కలిగి వారి దినములు గడుపుచున్న చివరికి వారి గురించి రాయబడి ఉన్నది. చివరిగా ఆ 13వ వచనంలో ఆ చివరి మాటను చూద్దామా? వారు ఏమైపోతారో. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, అయితే ఒక్క క్షణములోనే పాతాళంకు దిగుదురు. వారు నీ మార్గం గురించిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు
సర్వశక్తి వాడెవడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. హల్లెలూయా. చూడండి, వారు మంచిగా దీవించబడ్డా, వారు చూచుచుండగానే వారి కుటుంబాలు స్థిరపరచబడుతూ ఉన్నా, వారు నటన కలిగే వారు జీవిస్తూ ఉన్నా, వారు శ్రేయస్సు కలిగే నడిపించబడుతూ ఉన్నా, వారి దినములన్నీ భయమేమీ లేక వారు కలిగి ఉన్నటువంటి సిరి సంపదలు బట్టి వారు ధైర్యం కలిగి వారు నడుచుకుంటూ దీవించబడుతూనే ఉన్నా, వారు ఎంతగా ఉన్నతమైనటువంటి ఈ లోక భాగ్యాలు భోగాలు అనుభవిస్తున్నా వారు మట్టి భక్తిహీనుల గురించి రాయబడి ఉంది. వారు ఒక్క క్షణములోనే ఏం చేయబడతారంట? పాతాళంకు దిగిపోతారంట. హల్లెలూయా. ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారు. దిగిపోతున్న వారు దేవునితో చెప్తున్న మాట, మాకు సర్వశక్తితో మాకు పనేమిటి? మాకు ఆయన యొక్క సహాయం వల్ల మాకు వచ్చేటువంటి లాభం ఏమిటి? మేము ప్రార్థన చేయటం వలన మాకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటి అని భక్తిహీనులు తమ హృదయాల్లో ఆలోచన చేస్తారంట. హల్లెలూయా. ఆలోచన చేసిన వారి జీవితాల్లో వారు అనుకుంటున్నారు, నేను కలిగినటువంటి ఈ స్థితిని బట్టి, నేను కలిగినటువంటి ఈ ధన సమృద్ధిని బట్టి, నేను కలిగి ఉన్నటువంటి బలమును బట్టి, నేను కలిగి ఉన్నటువంటి బలాఢ్యాన్ని బట్టి, నాకున్నటువంటి వెనకాలన్నటువంటి సపోర్ట్ను బట్టి, బలగాన్ని బట్టి లోకంలో ఉన్నవారు అతిశయిస్తూ ఉంటారు. వారి అతిశయం ఏంటి అని అంటే, వారు కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి, వారు ఉన్నటువంటి విధానాన్ని బట్టి, ధన సముద్రాన్ని బట్టి, బలగాన్ని బట్టి, బలమును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి వారు అతిశయించే వారుగా వారు ఉంటారు. అతిశయిస్తూ వారు కుటుంబాలు చూస్తుండగానే స్థిరపరచబడుతూ ఉంటాయి, దీవించబడుతూ ఉంటాయి, శ్రేయస్సు కలిగే వారు నడుచుకుంటుంటారు. కానీ ఒక్క క్షణములోనే వారి యొక్క కలిగి ఉన్న దాని అంతరం విడిచిపెట్టి ఎక్కడ దిగిపోతారంట? వాళ్ళు పాతాళానికి దిగిపోతారంట. ఎవరు వాళ్ళు? భక్తిహీనులు ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతే వారు అంటారు, మాకు దేవుడు అక్కర్లేదు, దేవుని యొక్క సహాయం మాకు అక్కర్లేదు, ప్రార్థన చేయటం వలన, ఆయనకు వెళ్ళి మేము ప్రార్థన చేయటం వలన మాకు లాభం ఏమిటి? మాకు ఆయన ఇచ్చే లాభం మాకు అక్కర్లేదు. మేము కలిగినటువంటి మా బలమే, మేము కలిగినటువంటి మా ఆరోగ్యమే, మేము కలిగినటువంటి ధన సమృద్ధి మాకు క్షేమము కనుక మాకు దేవుడు అక్కర్లేదని భక్తిహీనులు చెప్పుకుని వారి జీవితం నడిపించబడుతూ ఉంటారు. అయితే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారంట. వారి యొక్క క్షేమము వారి చేతుల్లో లేదు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. వారి జీవితంలో ఎంతగా దీవించబడ్డా, ఎంతగా ఆశీర్వదించబడా, అయితే వారి జీవితంలో క్షేమాన్ని అనుభవించాలి అని అంటే అది దేవుని చేతిలో ఉంది. వారి యొక్క చేతుల్లో వారికి క్షేమము లేదు. అయితే ఎవరికి క్షేమము, ఎవరికి సంరక్షణ, ఎవరికి కాపుదల అని అంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి మనం దేవుని యొక్క మందిరంలో మనం ఉన్నా, ఒకవేళ శ్రమే మనం అనుభవిస్తున్నా, ఒకవేళ శోధనే మనం అనుభవిస్తున్నా, మరి హృదయము గాయపరచబడి మరి గుండె చెదరిన నవ్వులు మనం ఉన్నా, ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, కుటుంబం స్థిరపరచబడినటువంటి అనుభవంలో మనం ఉన్నా, దేవుని యొక్క నామాన్ని బట్టి మనము ప్రతిదీ ఏదైనా అనుభవిస్తున్నా మనం ఎవరిమి అనంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారిమి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని చేత దీవించబడిన వారిమి, ఆయన యొక్క స్వాస్థ్యానికి వారసులుగా పేరు పెట్టబడి పిలువబడిన వారిమి. దేవుని యొక్క సముఖములో లోకం నుంచి ప్రత్యేకించబడి ఏర్పరచబడినటువంటి నిబంధన జనులకు ప్రభువు మనం మార్చాడు. అయితే మనల గురించి, భక్తిహీనుల గురించి, వారి క్షేమం వారి చేతులు లేదని చెప్తే మనలకు ప్రభువు ఇస్తున్న వాగ్దానం ఏమిటో చూద్దామా? ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. ఎన్ని మూరలమ్మా? మూరంటే పాపాత్ములు 100 మారులు. మూరలు ఎక్కువైపోయినాయేమో నీకు. పాపాత్ములు 100 మారులు. చదువు, నువ్వే చదువు. ఆ దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులు అయినను
దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురు. హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్ములంట 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులు అయినను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు ఎలా ఉంటారంట? క్షేమముగా ఉంటారంట. ఒకవేళ దేవుని చేత పిలువబడి, దేవుని చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, పాపాలన్నీ కడిగి వేసుకుని వారి జీవితంలో నీతిమంతులుగా తెచ్చబడిన వారి జీవితాల్లో వారు శ్రమే అనుభవిస్తున్నా, వారు శోధనే అనుభవిస్తున్నా, వారు ఇరుకు మార్గాన్ని నడిపించబడుతున్నా, వారి జీవితంలో అనేక రకమైనటువంటి వ్యాధి బాధల చేత వారు నడిపించబడుతున్నా, ఈ లోకంలో ఏదైతే క్షేమము అని అనుకుంటున్నారో ఆ క్షేమాన్ని అనుభవించిన స్థితిలోనే ఉన్నా, వారు అనేక విధాలుగా సతమతమైపోతున్నటువంటి స్థితిగతుల్లో ఉన్న వారు దేవుని చేత కడగబడిన వారైతే, దేవుని చేత పిలువబడిన వారైతే, దేవునికి సముఖములు ఏర్పరచబడిన వారైతే వారికి క్షేమము దేవుని చేతిలో ఉన్నదంట. హల్లెలూయా. ఆ క్షేమాన్ని వారు చూస్తారంట. అయితే పాపాత్ములు 100 మారులు పాపము చేసి దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులు అయినను వారి యొక్క క్షేమము వారి చేతుల్లో లేదంట. హల్లెలూయా. అయితే భయభక్తులు దేవుని యందు ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువు పొందకపోదురనియు నేను ఎరుగుదును. హల్లెలూయా. జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు మరి సూర్యుని కింద జరుగుతున్నటువంటి ప్రతి దాన్ని పరిశీలన చేసి తాను తెలుసుకున్నటువంటి సంగతి ఏంటి అని అంటే, పాపాత్ములు 100 మార్లు దుష్కారమైన పాపము చేసి దీర్ఘాయుష్మంతులు అయినా వారు భక్తిని విడిచిపెట్టి, న్యాయాన్ని విడిచిపెట్టి, మరి అక్రమంగా నడిపించబడుతున్న వారి జీవితంలో ఎటువంటి స్థితిగతుల్లో వారు ఉన్నా, వారు దీర్ఘాయుష్మంతులుగా వారు మార్చబడుతున్న వారి క్షేమాన్ని వారు అనుభవించలేరు. హల్లెలూయా. మరి ఎవరు క్షేమాన్ని అనుభవిస్తారు అంటే, దేవుని సన్నిధికి భయపడువారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే దేవునికి క్షేమాన్ని వారు అనుభవించేవారుగా, చూచేవారుగా వారు నెమ్మది కలిగి బ్రతుకుతూ ఉంటారు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే దిన దేవునికి సముఖములో దేవునికి వాక్యం వింటున్న మన జీవితాల్లో మనం నీతిమంతులుగా ఉంటూ, నీతిమంతులుగా మరి స్థిరపరచబడుతూ దేవుడిచ్చేటువంటి శాశ్వతమైనటువంటి జీవితాన్ని జీవించే వారముగా మనం ఉన్నామా? లేకపోతే భక్తిహీనులు ఒక్క క్షణంలోనే వారు ఎక్కడికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం రాయబడి ఉన్నది అంటే పాతాళంకి వెళ్ళిపోతారని రాయబడి ఉంటే, మనము కూడా నీతిమంతులుగా మనం తీర్చబడుతూ దేవునికి సముఖంలో ఉన్న మనము కూడా భక్తిహీనుల వలె మార్చబడేటువంటి అనుభవంలో ఉన్నామా? లేకపోతే నీతిమంతులు ఏ విధంగా నెమ్మది కలిగి దేవునికి క్షేమాన్ని అనుభవించేవారుగా ఉంటారో అటువంటి జీవితాన్ని అనుభవించేవారుగా మనం ఉన్నామా? హల్లెలూయా. భక్తిహీనులైతే ఈ లోకల్ ఎంత క్షేమాన్ని వారు చూచినా, ఎంతగా దీవించబడ్డా, ఎంతగా వారు ఆశీర్వదించబడ్డా, ఈ లోక భోగాలు సుఖభోగాలు అనుభవించగలిగినటువంటి స్థాయిలో స్థితిలో వారు ఉన్నా, వారు మరణం తర్వాత వారి యొక్క జీవితాల్లో అధోగతి పరిస్థితులు అయిపోతాయి. కానీ క్రీస్తునందు నిరీక్షించిన మనమేమో దేవునికి శక్తిని పొందుకున్న వారముగా మార్చబడతాం. ఆమేన్. హల్లెలూయా. అయితే మన క్షేమము మన చేతుల్లో ఉంది, మన దేవుని చేతిలో ఉంది. భక్తిహీనుల యొక్క క్షేమము వారి చేతుల్లో లేదు. వారు ఎక్కడికి చేర్చబడతారు అనగా పాతాళంకు చేర్చబడతారు. అయితే మన జీవితంలో భక్తిహీనులు మంచిగా దీవించబడుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు మనకు బాధ కలుగుతున్న దేవుడు ఈ యొక్క భక్తిహీనులను బట్టి, నీతిమంతులను బట్టి ఏమి తెలియపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము నీతిమంతులు ఎలా ఉంటారు అని ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది చూద్దాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
12వ వచనం చదువమ్మా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు అందరూ ఏం పొందుతారంట? హింస పొందుతారంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో భక్తిని విడిచిపెట్టి భక్తిహీనంలోకి వెళ్ళిపోతే వారికి క్షేమము శ్రేయస్సు కలిగి వారి జీవితాలు ఏం చేయబడతారు? స్థిరపరచబడతారు. అయితే భక్తి కలిగి నిజదేవుని తెలుసుకొని, సత్యదేవుని తెలుసుకొని ఆయన చెప్పింది చెప్పినట్లు నడుచుకోవడానికి సద్భక్తిని, సత్యమైన భక్తిని, నిజమైన భక్తిని మనం ఆచరించడానికి, చేయడానికి ఇష్టపడితే క్రీస్తు యేసునందు సద్భక్తి బ్రతుకును ఆశించు వారందరూ ఏం పొందుతారంట? హింస పొందుతారంట. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన దేవుడు తెలుసుకొని, సత్యదేవుని తెలుసుకొని, సత్యవాక్యాన్ని చేతబట్టుకొని వాక్యానుసారంగా నడుచుకోవాలని, బ్రతకాలని, అలా జీవించాలని, అలాగూ నిజదేవుని తెలుసుకొని, సర్వశక్తిని తెలుసుకొని, సత్యదేవుని తెలుసుకొని, సత్యవాక్యాన్ని చేతబట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తే తద్వారా వచ్చేటువంటి నిత్య జీవాన్ని, నిత్య సంతోషాన్ని పొందుకోవాలని అలాగ బ్రతికితే దేవుడు ఏదైతే శాశ్వతమైన జీవితాన్ని ఇస్తానన్నాడో ఆ శాశ్వతమైన జీవితం బ్రతకడానికి, అనుభవించడానికి ఈ భూమి మీద యేసయ్యనందు, క్రీస్తు యేసునందు సద్భక్తి బ్రతుకు ఆశించు వారందరూ ఏం పొందుతారంట? హింస పొందుతారంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాస్తవానికి దేవుణ్ణి సమాజంలో, లోకంలో ప్రతి ఒక్క మనుషుడు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటాడు, దేవుని యొద్దకు ఎందుకు వస్తారు అని మనం ఆలోచన చేస్తే, మనం ఏదైతే ఒక మనుష్యుడు ఏదైతే పొందుకోలేకపోతున్నాడో అది దేవుని యొక్క శక్తి ద్వారా పొందుకొని దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము చేత పిల్లా పాపలతో, సంతోషంతో, సమాధానంతో, నెమ్మది కలిగి జీవితాలు శ్రేయస్కరమైనటువంటి జీవితం కలిగి జీవితాన్ని అనుభవించాలని మనం ఏదైతే చేయలేకపోతున్నామో దేవుని యొక్క శక్తి ద్వారా మనం పొందుకోవాలని మనం దేవుని యొద్దకు వెళ్తాం. హల్లెలూయా. ఎవరైనా దేవుని యొద్దకు వెళ్ళేవారు ఎవరైనా సరే దీని నిమిత్తమే వెళ్తారు. అయితే క్రీస్తు యేసునందు సద్భక్తిని బ్రతుకు ఆశించువారేమో హింస పొందుతారని వాక్యం సెలవిస్తున్నది. అయ్యా పలానా దగ్గరికి వెళ్తే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, పలానా ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు బాగవుతుంది అని అంటే మనం బాగవడానికి వెళ్తాం. నువ్వు అక్కడికి వెళ్తే శ్రమ పడతావు, కష్టపడతావు, ఇరుకును అనుభవిస్తావు, నీవు నష్టాల పాలుగా మార్చబడిపోతావు, నీవు నలపబడతావు అని తెలియపరిస్తే వెళ్ళడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. సమాజంలో, లోకంలో చూస్తే మనం ఇష్టపడం. అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలను కూడా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం తెలియపరిచేది ఈ శ్రేయస్సైన, ఈ క్షేమమైన ఈ లోకం వరకే కాదు, ఈ లోకం తర్వాత, ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది. అందులోనికి ప్రవేశించడానికే నీవు ఈ లోకంలో నువ్వేం చేయాలి అని అంటే నీవు హింస పొందేటువంటి అనుభవంలోనికి రావాలి. ఎందుకు ఆ హింస, ఎందుకు ఆ కష్టం, ఎందుకు ఆ శ్రమ, ఎందుకు శోధన ఎందుకు అని మనం ఆలోచన చేస్తే క్రైస్తవ భక్తి జీవితంలో మాత్రమే శ్రమల గురించి కావచ్చు, శోధనల గురించి కావచ్చు, ఇరుకుల గురించి కావచ్చు స్పష్టంగా రాయబడినటువంటి అనుభవంలో, స్పష్టంగా రాయబడిన మాటలు బైబిల్ గ్రంథంలో మాత్రమే మనకు దొరుకుతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అయితే వాటిని అనుభవించడము ద్వారా మనకి ఏమి పొందుకుంటామో కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అయితే మనం హింసించబడుతున్నా, మనం శ్రమ అనుభవిస్తున్నా, శోధన అనుభవిస్తున్నా, ఏ పరిస్థితిని మనం అనుభవిస్తున్నా దానికి ప్రతిఫలము మనకు ఒక దినాన మనం పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. అయితే భక్తిహీనులేమో అటువంటి జీవితాన్ని వారు పొందుకోలేరు. కానీ క్రీస్తు యేసునందు సద్భక్తిని ఆశించేవారు మనం మాత్రమే అటువంటి జీవితాన్ని, ప్రతిఫలాన్ని పొందుకునే అనుభవం మనం ఉండగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీరెంత కాలం,
కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలో సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, మన జీవితాల్లో కష్టాల బాటలోనే సాగిపోతున్నా, నష్టాల బాటలోనే వెళ్తున్నా మనకేం చెప్పబడుతుందంటే, మనకు విడుదల వస్తుంది అన్నటువంటి నిరీక్షణ మన ప్రభునందు మనం కలిగి ఉన్న వారమే ఉన్నాం. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఎటువంటి స్థితిగతుల మధ్య మనం నడిపించబడితేనే ఉన్నా మనకంటూ ఒక భరోసా ఉంది. మనం కలిగి ఉన్నటువంటి ప్రభు ఎన్నిటికీ చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని. హల్లెలూయా. తల్లిదండ్రులు కలిగిన పిల్లలు ప్రతి అవసరం ఇస్తే ఎవరిపైన ఆధారపడతారు? వాళ్ళు తల్లిదండ్రులపైన ఆధారపడతారు. వారికి ఏ అవసరం వచ్చినా తల్లిదండ్రులపైన ఆధారపడతారు. మరి వారి అవసరాన్ని బట్టి ఆ అవసరం తల్లిదండ్రుల మరి తీరుస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎలా ఉంటారు అంటే, ప్రతి కష్టం వచ్చినా, ప్రతి పరిస్థితుల్లో వారు ఎవరిపైన ఆధారపడలేని అనాథులుగా, అదములుగా ఉండిపోతారు వాళ్ళు. అయితే మనము కలిగి ఉన్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎన్నటికీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. గనుక మనం ఎవరు అని అంటే, దేవుని చేత ఆశీర్వదించబడిన వారిమి, దేవుని చేత పిలువబడిన వారిమి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే భక్తిహీనునికి జరుగుతున్నటువంటి అవి మనం అనుభవిస్తున్న, ఒకవేళ శ్రమే అనుభవిస్తున్నా, ఇరుకే అనుభవిస్తున్నా, కష్టాన్ని అనుభవిస్తున్నా, అటువంటి పరిస్థితులు మనం ఉంటున్నా మనకు ఒక నిరీక్షణ, ప్రభు మన పక్షమై ఉన్నాడు, మనకు విడుదల దయచేసేవాడు మనకు తోడుగా ఉన్నాడు అటువంటి భరోసా మనకున్నది. అయితే భక్తిహీనునికి అటువంటి భరోసా అయినా, అటువంటి క్షేమమే అయినా వానికి లేదు. ఎందుకనగా ఒక్క క్షణములోనే పాతాలకు దిగగొట్టబడతారు వాళ్ళు. అయితే మనము ఇక్కడ హింస పొందిన వారముగా మార్చబడ్డ, హింసకు ప్రతిఫలముగా వాడబారిని మహిమ కిరీటిని ప్రభునికి ధరింపచేస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితంలో చూడండి, భక్తిహీనుడిగా ఈ లోకంలో జీవిస్తేనేమో శ్రేయస్సు కలిగినటువంటి భక్తి జీవితం, శ్రేయస్సు కలిగిన జీవితం, వారి కుటుంబంలో చుతుచుండుగానే స్థిరపరచబడేటువంటి జీవితం. అయితే క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగి ప్రవర్తించాలి, బ్రతకాలని అనుకుంటేనేమో హింస. హల్లెలూయా. అయితే ఈ దినాన నీవు ఏ జీవితాన్ని ఎన్నుకొని నడిపించబడాలనుకుంటున్నావు? అందుకని దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నది, ఇరుకైన మార్గము కలదు, విశాలమైనటువంటి మార్గము కలదు. ఈ విశాలమైనటువంటి మార్గములు ఎలా ఉంటుంది అంటే, నీకు షరతులు ఉండవు, నీకు క్రమం ఉండదు, నీవు ఎలా జీవించాలంటే అలా జీవించవచ్చు. నీ మనసు యొక్క ఇష్టము చొప్పున, నీ యొక్క హృదయం యొక్క కోరిక చొప్పున, ఈ ప్రపంచం యొక్క ధర్మము చొప్పున నువ్వు ఎలా నడిపించబడాలంటే నడిపించబడచ్చు ఉండొచ్చు. నీవు ఏ విధముగా జీవించాలంటే ఆ విధంగా జీవించవచ్చు. అది విశాలమైనటువంటి మార్గం. ఈ విశాలమైన మార్గంలో సమాజం నడిపించబడుతూ ఉన్నది. అయితే క్రైస్తుని యొక్క జీవితము విశాలమైన మార్గం కలిగింది కాదు. ఇది ఎటువంటి మార్గము? ఇది ఇరుకైనటువంటి మార్గము. ఈ ఇరుకైన మార్గంలో ప్రవేశించేవారు ఎంతమంది అని వాక్యంలో రాయబడి ఉందంటే, కొంతమంది అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. అడుగడుగుని శ్రమ ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, ఇరుకుండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు. అయితే ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు విడిచిపెడతాడంటే విడిచిపెట్ట, కానీ ఆయన నిశ్చయంగా విడుదల దయచేసే దేవుడే ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా.
మరి ప్రతి పరిస్థితులు నీకు భరోసా ఇస్తాడు. నువ్వు కృంగిపోతూ ఉంటే దేవుని యొక్క వాక్కు ద్వారా నీతో మాట్లాడతాడు, నేను ధైర్యపరుస్తాడు, నేను బలపరుస్తాడు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావనుకో, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని నీకు వాగ్దానం చేస్తాడు. ఒకవేళ నీ హృదయము గాయపరచబడి, నీ హృదయము చెదిరిపోయి, నీవు బాధ నుండి కృంగిపోయి కృషించిపోతూ ఉంటే, గుండె చెదిరిన వారి యొక్క గాయాలను నేను కట్టగలిగిన వాడినని ఆయన నీ యొక్క హృదయాన్ని, నీ పరిస్థితిని కట్టగలిగిన వాడు, నీ జీవితాన్ని కట్టగలిగిన వాడు ప్రభువు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిగతిలో ఉన్నా, ఒకవేళ నీ పరిస్థితి దీన పరిస్థితి ఉన్నా, నువ్వు ఆయన కానీ అడగలిగితే అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి మేలులు చేయగలిగిన ప్రభు నువ్వు ఆరాధన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమెను. హల్లెలూయా. అయితే వారికి అటువంటి భరోసా లేదు, వారికి అటువంటి నిరీక్షణ లేదు. ఎవరికి అనగా భక్తిహీనుడికి దేవుని యొక్క క్షేమాన్ని అనుభవిస్తాను అన్న నిరీక్షణ లేదు. దేవుని యొక్క సహాయమే మాకు వద్దని, ఒకవేళ ప్రార్థన చేయడం వల్ల మాకు వచ్చేటువంటి లాభం ఏమి అని ఆలోచన చేస్తాడు. ఎందుకనగా వాడు కలిగి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, ధన సముద్రం బట్టి, కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి, ఈ ధనభోగాలు బట్టి, ఈ లోక భోగాలు బట్టి వారు వాటి మీద మనసు పెడతారు. కానీ క్రీస్తు యేసునందు సద్భక్తిని ఆశించే వారు అందరూ హింస పొందుతారంట. అయితే ఆ హింస పొందే వారు అందరూ కూడా ఇరుకైన మార్గం నడిపించబడేవారు. మరి ఇరుకైన మార్గం నడిపించబడితే ఆ నడిపించబడుతున్న గమ్యము, గురి ఏదనగా మంది పరలోక రాజ్యమే మన యొక్క గురి. ఆమెను. హల్లెలూయా. ఈ ఇరుకైన మార్గం నడిపించబడుతున్నా, అడుగడుగున శ్రమ, ఇరుకు, ఇబ్బంది అనుభవిస్తున్న ఈ యొక్క ప్రయాణంలో మనకంటూ ఒక గురి ఏమిటో తెలుసు, గమ్యం ఏమిటో తెలుసు. కానీ భక్తిహీనునికి గురి గమ్యము రెండు ఎరగని పాతాలను దిగగొట్టబడేవాడు భక్తిహీనుడు. అయితే నీతిమంతుడు ఎవడనగా దేవుని యొక్క క్షేమాన్ని అనుభవిస్తూ ఈ ఇరుకైన మార్గం నడిపించబడుతున్న దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కాపుదల, భరోసా, నిరీక్షణ కలిగి, గురి కలిగి, గమ్యము కలిగి తన జీవితాన్ని మరి నిత్య రాజ్యంలోనికి వెళ్ళగలిగేటువంటి అనుభవం నడిపించబడేవాడు నీతిమంతుడు, భక్తిపరుడు. హల్లెలూయా. అయితే ఈ దినాన దేవుని వాక్యం పెట్టిన మనము ఒకవేళ ఎటువంటి అనుభవం ఉన్నాం, భక్తిహీనులు నడిపించబడేటట్లుగా మనం కూడా అటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించే వారంగా ఉంటూ అలాగూ పాతాలకు దిగగొట్టబడే వారంగా ఉండాలనుకుంటున్నామా? లేకపోతే నీతిమంతులుగా తీర్చబడుతూ భక్తిపరులుగా దేవుని యందు భయభక్తులు కలిగి నిజమైన దేవుని తెలుసుకున్న మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకొని ఈ ఇరుకైన మార్గం నడిపించబడుతున్న, హింసించబడుతున్న, శ్రమే అనుభవిస్తున్న దేవుని యొక్క కృపాసనం మీదకి వెళ్ళి ఆయన సహాయం పొందుకుంటూ ఈ ఇరుకైన మార్గం నడిపించబడుతూ మరి నిత్య రాజ్యం అటువంటి దేవుని యొక్క స్వాస్థ్యంలోనికి అడుగుపెట్టేటువంటి గుంపులో ఉండే వారముగా మనం ఉంటూ నడిపించబడుతున్నామా అని మన జీవితం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కృపలను తలంచి నేను జీవితమంతా స్తుతింతును, నీ కృపలను తలంచి నేను జీవితమంతా సన్నుతింతును. యేసయ్యా ఆరాధింతును అనుదినము, నా యేసయ్యా. గట్టిగా చెప్పకూడదమ్మా. అనుక్షణము నిన్నే నా యేసయ్యా, అనుదినము నిన్నే నా యేసయ్యా, అనుక్షణము నిన్నే కృపలను అలంచి నేను జీవితమంతా నీ కృపలను తలంచి నేను జీవితమంతా సన్నుతింతును. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచావు, ఆ నీ కృపయే నన్ను విడువక
విడువక ఎడబాయక నీ సన్నిధి కృపలను తలంచి నేను సన్నుతింతును నీ కృపలను ఏ పాపము నన్ను ఏలనీయక నీ వాక్యము చేత నాడుగులు స్థిరపరచితివి ఏ పాపము నందు ఏలనీయక నీ వాక్యము చేత నాడుగులు నీ కృపలో నన్ను నీ కృపలో నన్ను కృపలను ఫలంచి నేను జీవితమంతా స్తుతింతును నీ కృపలను ఫలంచి నేను జీవితమంతా సన్నుతింతును జీవితమంతా సన్నుతింతును జీవితమంతా సన్నుతింతును. హల్లెలూయా. మరొకసారి ఆ మాటను చదువుకుందామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ ఏం పొందుతారంట? హింస పొందుతారంట. హల్లెలూయా. ఎందుకని మరి హింస ఎందుకు పొందాలి? శ్రమ ఎందుకు అనుభవించాలి? కష్టాన్ని ఎందుకు అనుభవించాలి? ఈ ఇరుకైన మార్గం గుండా ఎందుకు వెళ్ళాలి? ఏమి విశాలమైన మార్గంలో వెళ్ళేవారు ఉన్నారు కదా, మరి దేవుడే ఎందుకు ఇరుకైన మార్గం అని ఎందుకు చెప్పాలి? ఈ ఇరుకైన మార్గంలోని ఇలాగనే ఎందుకు నడిపించాలి అని మనం ఆలోచన చేస్తే, ఒక పుట్టిన బిడ్డ ఉన్నాడు అనుకుందాం. 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మనమే చంకన పెట్టుకొని అలాగనే ఏ కష్టం లేకుండా, పడకుండా, దెబ్బలు తగలకుండా, గాయాలు పడకుండా అలాగనే 20 సంవత్సరాలు ఏమి జై 20 సంవత్సరాలు అలాగనే ఎత్తిపెట్టుకొని కింద దింపకుండా అలాగనే పెంచామనుకోండి, మళ్ళీ నడవగలుగుతాడా? మా శాంతమ్మ మళ్ళీ నడవగలుగుతాడా? 20 సంవత్సరాలుగా అలాగనే ఎత్తుకొని మనం పెంచుతాం అనుకోండి, నడవగలుగుతాడా? మరలా అంటే వాడు నడక అనేది వాడు ఎరగలేడు. హల్లెలూయా. అయితే చూడండి, పుట్టిన బిడ్డ సంవత్సరం వచ్చే లోపు తర్వాత లేవాలి, పడాలి, గాయాలు పొందాలి, నడక నేర్చుకోవాలి, తప్పటడుగులు నేర్చుకోవాలి. వేస్తున్నప్పుడు అడుగు మీద అడుగు వేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే పడేటువంటి అనుభవం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో తగిలినటువంటి గాయానికే, తగిలిన దెబ్బ మీదే ఏం చేయబడుతుంది? మరల తగులుతుంది. ఎందుకనంటే నొప్పిని భరించగలిగేటువంటి అనుభవంలోనికి మనం తర్ఫీదు చేయబడాలని పరమాత్ముడే యేసుక్రీస్తు ప్రభుల వారే పరమును విడి భూమికి దిగి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఆయన ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు? అయ్యా, నువ్వు పరిచర్య చేయించుకోవడానికి లోకానికి వచ్చావా అని మన ప్రశ్నని అడిగితే అని అంటాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి, ఈ లోకంలో సుఖాన్ని అనుభవించడానికి
నేను ఈ లోకానికి రాలేదు కానీ ఈ లోకంలో ఎందుకు వచ్చానంటే పరిచర్య చేయడానికి వచ్చానంటాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో అయ్యా సుఖాన్ని అనుభవించడానికి లోకానికి వచ్చావా అని అడిగామనుకోండి, ఆయన సుఖాన్ని అనుభవించడానికి రాలేదు, నన్ను నేను బలిగా అర్పణగా రిక్తుకునిగా మార్చుకోవడానికి వచ్చాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన దేవునికి సింహాసనంలో ఉంటుంటే ఆయన ఈ భూమి మీద అడుగుపెట్టి పశువులు పాకులు పడుకోబెట్టబడ్డాడు ఆయన. ఆయన ఏ విధముగా శ్రమలు పాలయ్యాడు తెలుసా? మనకందరూ దేవుని వాక్కులో రాయబడిన మాటల్ని మన అందరం ఎరిగిన వారిని. అయితే మనము కూడా ఆ నిత్య రాజ్యాల్లోనికి మనం మార్చబడాలంటే, వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభులు ఏ మార్గం గుండా నడిపించబడ్డాడో మనము కూడా ఆయన శ్రమల్లో పాలువారముగా మార్చబడుకై మనకు మాదిరిగా ఆయన శ్రమ అనుభవించిన వాడుగా మార్చబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక క్రీస్తు యేసునందు సద్భక్తి ఆశించు వారందరూ కూడా హింస పొందుతారని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎవరు వస్తారు ఈ హింస పొందడానికి? కష్టాలు అనుభవించడానికి, శ్రమలు అనుభవించడానికి ఎవరు వస్తారు అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యంలో రాబడిన మాటలు మనం గమనిస్తే, పరిశీలన చేస్తే, ఆయన శ్రమ పెడతాడనేది వాస్తవమే కానీ, కోపిస్తాడనేది వాస్తవమే కానీ, ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే విశాలమైన మార్గం ఉంది, ఇరుకైన మార్గం ఉంది. విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఇది ఇరుకైన మార్గం అని. ఈ ఇరుకైన మార్గం నడిపించబడితే మనకు ఎదురేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. నా నామ నిమిత్తము మీరు అందరి చేత ద్వేషించబడుదురు. హల్లెలూయా. సద్భక్తిని బ్రతుకుని ఆశించే వారు అందరూ కూడా హింస పొందుతారంట. తర్వాత ఆయన నామం నిమిత్తమై ఏం చేయబడతారంట? హింస పొందుతారు, ద్వేషించబడతారు. హల్లెలూయా. మీరు నా నిమిత్తం ఏం చేయబడతారు? దేవుని యొక్క నామం బట్టి నీవు హింస పొందేటువంటి అనుభవంలో ఉంటే, నీవు ద్వేషించబడేటువంటి అనుభవంలో నీవు ఉంటే, నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడివి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనగా ఎవరిని బట్టి అనంటే దేవుని బట్టి, దేవుని యొక్క నామాన్ని బట్టి. దేవుని యొక్క నామాన్ని బట్టి నువ్వు విడిచిపెట్టుకున్నది ఏదైనా సరే, అది లోకంలో నీకు విరుతనంగా, లోకంలో చూస్తున్న వారికి విరుతనంగా కనబడుతున్నప్పటికీ అది దేవుని దృష్టిలో ఘనముగా ఎంచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అయితే ఆయన నామాన్ని బట్టి సద్భక్తిని బ్రతుకును ఆశించి మనం ఆయన వెంబడిస్తూ ఉంటే అందరి చేత మనం ఏం చేయబడుతూ ఉంటాము అంటే ద్వేషించబడతాము, హింసించబడతాం. హల్లెలూయా. అయితే అలాగనే విడిచిపెడతాడా ప్రభు? అలాగనే ఆ పరిస్థితుల్లో అలాగనే వదిలేస్తాడా అని అంటే అలాగనే విడిచిపెట్టాడు. కానీ ఒక మాటను చదువుకుందాం, చూడండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఏమని రాయబడి ఉంది, మరొకసారి చదువమ్మా. మరి ఏదియూ మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగుజేయును. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆయన సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయుడు, తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మీకు చూపిస్తాడు.
హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ప్రతి పరిస్థితులు నువ్వు శ్రమ అనుభవిస్తున్నా, కష్టాన్ని అనుభవిస్తున్నా, ఇరుకు ఇబ్బంది కలిగి ఉంటున్నా, నీవు ద్వేషించబడుతూ ఉన్నా, నీవు హింస పొందుతూ ఉన్నా, అది ఎవరిని బట్టి నువ్వు ఆ స్థితిలో నువ్వు ఉన్నావు అనంటే నీవు ఆరాధన చేస్తున్న దేవుని బట్టి నీవు సహిస్తున్నావు. అయితే నీవు సహించలేనంత కంటే ఆయన ఎక్కువగా నిన్ను ఏం చేయడు అంటే శోధింపనీయుడు, నేను అప్పగించడు ఆయన. అది నువ్వు అందరి చేత నువ్వు ద్వేషించబడేటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావంటే నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడవని నువ్వు గుర్తెరగాలి. హల్లెలూయా. అయితే మనుషులు కొన్ని పరిస్థితుల్లో ఆ ద్వేషము నీ పైన పెరుగుతున్నటువంటి కారణం బట్టి, దేవుని యొక్క నామాన్ని బట్టి పెరుగుతున్న కారణాన్ని బట్టి నీ మీద వేస్తున్నటువంటి ప్రతి రాయి నీవేం చేయాలి అనంటే అవి రాళ్ళగా అనుకొని నువ్వు రాళ్ళగా తీసుకుంటే అవి నీ యొక్క దేహానికి దెబ్బ తగిలి గాయపరచబడి నొప్పించబడతావు, నీకు బాధ కలుగుతుంది. అలాగూ నొప్పిస్తున్న వారి పట్ల దేవునికి ప్రేమ నీకు కలగదు, కానీ వారి పట్ల మనకేం కలుగుతుంది అంటే కక్ష కలుగుతుంది, పగ కలుగుతుంది, కలహంగా మార్చబడుతుంది. అయితే ఆ యొక్క ప్రతి రాయ సూటిపోటి మాటలైనా కావచ్చు, కత్తిపోట్ల మాటలైనా కావచ్చు, ఆ ప్రతి ఒక్క నీ పైన విస్తరపడుతున్న ద్వేషపూరితమైన ప్రతి మాట, ప్రతి రాయిను నువ్వేం చేయాలంటే అది రాయిగా తీసుకొనక అవన్నీ కూడా నువ్వేం చేయాలంటే ఆ రాయిలన్నీ పోగేసి సింహాసనంగా నువ్వు చేసుకొని ఆ సింహాసనంపై నువ్వు కూర్చున్నప్పుడు నువ్వేం చేయబడతావో తెలుసా? వారి నిమిత్తం నువ్వు ప్రార్థించేటువంటి అనుభవంగా నువ్వు ఉంటావు. అవన్నీ నీకు ఎలా ఉంటాయి? ఆ ద్వేషపూరితమైన ప్రతి రాయి అది నీకు సింహాసనముగా మార్చబడుతుంది. నీ యొక్క మెడలో అవి పూలదండలుగా మార్చబడతాయి. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నువ్వు ద్వేషించబడుతున్నప్పుడు, నువ్వు హింసించబడుతున్నప్పుడు, నువ్వు శ్రమ అనుభవిస్తున్నప్పుడు, కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఇతరులు నీ భక్తిని చూచి నువ్వు చేస్తున్నటువంటి జీవితాన్ని బట్టి అనేక మంది నిన్ను ఏం చేయొచ్చు అంటే మాటల ద్వారా ద్వేషాన్ని నీ పట్ల విషపూరితమైనటువంటి మరి వెలగరక్కచ్చు నీ పైన. అయితే ప్రతి రాయిని కూడా నువ్వేం చేయాలి అని అంటే అది రాయిగా తీసుకొని నీ పైన వేసుకొనకుండా, ఆ తగిలిన గాయాన్ని బట్టి నువ్వు బాధ నొందకుండా అవన్నీ కూడా నువ్వేం చేయాలంటే ఒక కుప్పగా నువ్వు వేసుకొని సింహాసనంగా చేసుకొని వాటిపైన మనం నువ్వు కూర్చోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అవన్నీ నీకు ఎలాగ మార్చబడతాయి అంటే పూదండగా మారుస్తాడు ప్రభు నీ జీవితాల్లో. అందుకని వాక్యం సెలవిస్తుంది. కింద మాట చదవండి. 13 మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడే ఏం పొందుతాడంట? రక్షణ పొందుతాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ లోకంలో భక్తిహీనుడు గురించి రాయబడిన మాటల గురించి, ఇదివరకు చదువుకున్న మాటల గురించి మనం ఆలోచన చేసిన, క్రీస్తు యేసునందు సద్భక్తిని బ్రతుకును ఉద్దేశించి వారందరి గురించి రాయబడిన మాట మనం ఆలోచన చేసిన, చూడండి, భక్తిహీనుడేమో ఈ లోకంలో ఎలా స్థిరపరచబడి దీవించబడతాడో అని మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. అయితే క్రీస్తునందు సద్భక్తిని బ్రతుకును ఆశించేవారు హింస పొందుతారని మనం చదువుకున్నాం. అయితే అంతవరకు సహిస్తాడు, ఎవరైతే సహిస్తాడో వాడే రక్షించబడతాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అది ఎవరు అనంటే నీతిమంతుడికి ఇటువంటి రక్షణ దొరుకుతుంది. క్రీస్తు యేసునందు సద్భక్తిని ఆశించి అలాగూ జీవించి హింస పొందిన వానికి ఇటువంటి రక్షణ దొరుకుతుంది, ఇటువంటి భాగ్యం దొరుకుతుంది. తర్వాత ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటను చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు ఏమిస్తాడంట? స్తోత్రం చెప్దామా? నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో భక్తిహీనుడు ధన సమృద్ధి కలిగి, క్షేమం కలిగి, శ్రేయస్సు కలిగి, కుటుంబం స్థిరపరచబడడం కళ్ళులారా చూచి
మరి కాలాన్ని ముగించి పాతాళానికి దిగగొట్టబడతాడు. అయితే క్రీస్తు యేసునందు సద్భక్తి ఆశించేవాడు హింస పొందించబడుతున్నా, ఇరుకు మార్గం నడిపించబడుతున్నా, ఈ లోకపు మనుషుల చేత ద్వేషించబడుతూ ఉన్నా, మరి హింస పొందుతున్నా వాడు ఏం పొందుతాడు? అంతవరకు నమ్మకత్వం కలిగి స్థిరుడుగా కదలని వాడుగా ఉంటే, అంతవరకు సహించిన వాడైతే రక్షించబడతాడు. రక్షించబడిన వాడు ఎటువంటి కిరీటాన్ని పొందుకుంటాడో తెలుసా? జీవ కిరీటాన్ని పొందుకునే అనుభవంలో నీతిమంతుడు ఉంటాడు. దేవుని ఎందుకు భయభక్తం కలిగిన వాడు ఉంటాడు. ఆమెను హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే ఇది నాన్న దేవుని వాక్కు పెట్టిన ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు క్రీస్తు యేసునందు శ్రమ అనుభవిస్తున్నా, కష్టం అనుభవిస్తున్నా, ఇరుకు ఇబ్బంది నువ్వు అనుభవిస్తున్నా, అది నీ నీ యొక్క జీవితంలో నీ మనసును నొప్పించుకుంటూనే నువ్వు అటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? లేకపోతే నాకు వీటన్నిటికీ మించిన జీవ కిరీటాన్ని ప్రభువు నాకు అనుగ్రహిస్తున్నాడని ఉద్దేశించి నడిపించబడే అనుభవం ఉన్నావా? అందుకని యేసన్న గారు ఒక పాట రాసుకున్నాడు. సుగుణాల సంపన్న పాట చివరి చరణంలో ఉంటుంది. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా, హల్లెలూయా. మరణం వరకు ఎవడైతే అంతం వరకు నమ్మకం కలిగి ఉంటాడో వానికి ఏమిస్తాడంటే ఆయన జీవ కిరీటం ఇస్తాడు. నీవు ఈ లోకంలో హింస పొందిన, ఈ లోకంలో నువ్వు ప్రభు నిమిత్తమై, ప్రభు నామం నిమిత్తమై నువ్వు సమస్తాన్ని కోల్పోయిన దాన్ని బట్టి మహిమలో ప్రభు నీకు జీవ కిరీటం ఇచ్చి ఆయనకి ధరింపు చేస్తాడు. అందుకని ప్రకటన 3వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాటను చదువుదాం. జయించు అనినే నా దేవుని ఆలయములో ఎట్లా అంట ఒక స్తంభముగా చేసేదను. హల్లెలూయా. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకమున నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? జయించు వానినే నా దేవుని యొక్క ఆలయంలో ఆయన ఏం చేస్తాడంట? ఒక స్తంభముగా చేస్తాడు. అందులో నుండి వాడు ఒక మీదట ఎన్నటిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. హల్లెలూయా. మనం ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి, జయించినటువంటి జయ జీవితాన్ని బట్టి, అలాగూ జయించిన జయ జీవితము మన విశ్వాసము. అటువంటి విశ్వాసాన్ని మరణం వరకు, అంతం వరకు ఎవరైతే కాపాడుకుంటారో వానిని ఆయన యొక్క తండ్రి ఆలయంలో, ఇక్కడి భూమి మీద ఆయన సన్నిధానంలో స్తంభముగా నాటుతాడు. మహిమలో ఆయన ఎదుట నిలవబడినప్పుడు ఆయన మన యొక్క నొసటి మీద ఏం రాస్తాడంట? క్రొత్త పేరు రాస్తాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. జయించు వానికి ఆయన
నూతనమైనటువంటి యెరూషలేము అనే పట్టణంలో పరలోక రాజ్యంలో ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మనం చేస్తున్న భక్తి జీవితాన్ని బట్టి మన నొసట ఒక క్రొత్త పేరు, ఎవరు ఎరుగని, ఎవరికి తెలపబడని, నీ నిమిత్తం ఏర్పరచబడినటువంటి ఒక క్రొత్త పేరు నీవు జీవించిన జీవితాన్ని బట్టి మహిమలో నీకు పేరు పెట్టబడతాడు. హల్లెలూయా. ఎవరికి అనంటే ఈ లోకంలో ఇరుకు మార్గం నడిపించబడిన వానికి, దేవుని యొక్క నిమిత్తమై క్రీస్తు యేసునందు సద్భక్తిని బ్రతకడానికి ఉద్దేశించి ఆశించి అలాగూ హింస పొంది నడిపించబడిన వారికి, దేవుని యొక్క నామో నిమిత్తమై అందరి చేత ద్వేషించబడిన వానికి ఏం చేయబడుతుంది? మరణ వరకు సహించబడితే రక్షించబడతాడు. అంతవరకు సహించేవాడుగా అయితే జీవక్రీటను పొందుకుంటాడు. అంతం వరకు నమ్మకం కలిగిన వాడైతే మహిమలో కొత్త పేరు నొసట రాయబడి వాడుగా, జీవ గ్రంథంలో వాడి పేరు రాయబడిన వాడుగా జీవక్రీటను పొందుకునేటువంటి అనుభవంలో, వాడబారిన మహిమా కిరీటాన్ని ధరింప చేసుకునేటువంటి అనుభవంలోనికి మనము మార్చబడతాం. ఎవరో తెలుసా? క్రీస్తు యేసునందు సద్భక్తిని ఆశించేవారు ఇటువంటి జీవితాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం పెట్టిన ప్రతి సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో భక్తిహీనులు ఎంతగా దీవించబడ్డా, ఎంతగా ఆశీర్వదించబడ్డా వారికి భరోసా లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని వారు భక్తిహీనులు. వారు ఒక్క క్షణంలోనే పాతాలకు దిగగొట్టబడతారు. కానీ నీవు ప్రభునందు సద్భక్తిని ఆశించే నీవు ఒకవేళ హింస పొందుతున్నా, ద్వేషించబడుతున్నా, నువ్వు శ్రమ అనిపిస్తున్నా, నీవు ఎటువంటి పరిస్థితులను నడిపించబడుతున్నా, ఇరుకు మార్గం నడిపించబడుతున్నా, నీవు నడిపించబడుతున్న నీ జీవితంలో ఈ భూమి మీద ఉంటుండగానే ప్రభు నీ గాయాన్ని కట్టగలడు, నీకు భరోసా ఇవ్వగలడు, నిన్ను ఆదరించగలడు, నడిపించగలడు. అంత మాత్రమే కాకుండా నీవు జీవించిన జీవితానికి ప్రతిఫలముగా ఆయన మహిమలో ఆయన జీవక్రీడనికి ధరింపు చేస్తాడు. జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాడు. నీకు క్రొత్త పేరు, ఎవరు తెలపబడిని, ఎవరికి తెలియని క్రొత్త పేరు నీ నొసట నీ రాయించి ఆయన ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నేను నిలవబెట్టించుకుంటాడు. ఆమెను. హల్లెలూయా. అటువంటి అనుభవంలోనికి నీవు నేను మనందరూ నడిపించబడదాము గాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం.